ఇప్పుడు క్యాన్సర్ విషయానికి వస్తే ఎక్కువగా వినిపిస్తుంది కదా, క్యాన్సర్ ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఒక సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లోనే కొన్ని బయటకు వస్తున్నాయి. ఆయుర్వేదంలో ఒక మనిషిని చూసిన తర్వాత వాళ్ళకి భవిష్యత్తు ఇలాంటివి వస్తాయి అనేది ఐడెంటిఫై చేయగలుగుతారు. నేను మెట్రోలో వెళ్తూ ఎంతోమందిని చూస్తూ ఉంటాను కదా, జర్నీ చేసే లోపల ఆ చివరి నుంచి ఈ చివరి వాళ్ళు వద్దన్నా నా కళ్ళకి అన్నీ కనబడుతూ ఉంటాయి. సో వాళ్ళని చూసిన వెంటనే అయ్యో వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళ క్యాన్సర్ వచ్చే టెండెన్సీ ఉంది, చెప్పేస్తే బాగుంటుంది అనే ఆలోచన వస్తుంది. కానీ అసలు ఎలా అందరు పిల్లలే, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో చెప్పలేం కదా. బలవంతంగా నన్ను నేను ఆపుకోవడానికి కూడా నేను కష్టపడాలన్నమాట. అందుకే కళ్ళు మూసుకుని కూర్చుందామని ట్రై చేస్తుంటాను. అట్లా మెట్రో నుంచి అలా కిందే చూస్తే ఆ ఫుడ్ స్టాల్స్ దగ్గర చెత్త 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 అన్నీ కూడా తింటూ పిల్లలు కుప్పలు కుప్పలు ఉంటారు. అయ్యో వీళ్ళందరూ ఇది తినేస్తున్నారు, రేపటి రోజున క్యాన్సర్ వచ్చేస్తుందా అని అదొక బాధ. ఇట్లాగా నేను అసలు బయటకు వెళ్ళడం ఎక్స్పోజర్ తక్కువ. నా క్లినిక్ నేను నా గోళ తప్పించి బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. హైదరాబాద్ వస్తేనే మెట్రోలో తిరుగుతూ ఇవన్నీ ప్రపంచాన్ని గమనిస్తూ ఉంటా. సో వాళ్ళని చూసి క్యాన్సర్ టెండెన్సీ ఉందా లేదా అనేది కూడా మనం చెప్పేయచ్చు. వాళ్ళ ఫేస్ చూస్తే చాలు చెప్పేయచ్చు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఇవన్నీ చూస్తే ఇంకా ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో ప్రజెంట్ ఏంటంటే యూత్కి స్ట్రెస్ అనేది మెయిన్ ప్రాబ్లం. అసలు స్ట్రెస్ని ఎంత ఎక్కువ రిసీవింగ్ యాటిట్యూడ్ అనేది మనకు ఉంటే అంత ఎక్కువగా క్యాన్సర్ రావడానికి, క్యాన్సర్తో పాటుగా రకరకాల వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. సో మనం ఏంటంటే ఒక సీనియర్ డాక్టర్గా, ఒక సీనియర్ సిటిజన్గా దేశం అన్నా ప్రపంచం అన్నా నాకు కొంచెం నేను రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాను. నా ధర్మం ప్రపంచాన్ని బాగు చేయడానికి నేను ఒక వివేకానందుడు ఏ రకంగా దేశం కోసం ఆలోచించాడు అలా నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ భావంతో ఏంటంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లాగా అవన్నీ స్లోగన్స్ పద్యాలు అవి కావాల్సింది. వాళ్ళు స్ట్రెస్ లేకుండా జీవితాన్ని ఎలా గడపాలి అనేది మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలగాలి. అందుకు ప్రతి స్కూల్లోనూ ఒక సైకాలజిస్ట్, ఒక యోగా మాస్టర్, సైకాలజిస్టే యోగా మాస్టర్ అయితే ఇంకా మంచిది, 2 శాలరీస్ పే చేయక్కర్లేదు. సో అట్లాగా మనం ట్రైనింగ్ ఇచ్చుకొని పిల్లలకి స్ట్రెస్ లేని జీవితం అనేది చిన్నప్పటి నుంచి మనం ఇవ్వడం అనేది మన ధర్మం, గవర్నమెంట్ ధర్మం, మన ధర్మం. పేరెంట్స్ తప్పనిసరిగా కేర్ తీసుకోవాలి. స్కూల్ వాళ్ళు కూడా ఎంతసేపు మార్కులు ఒక్కటే కాకుండా ఇలాంటి విషయాలు కూడా వాళ్ళకి వచ్చి ప్లే గ్రౌండ్ నుండి ఆడుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళలో ఉండేటువంటి అన్నెసరీ ఎనర్జీస్ బయటికి వెళ్ళిపోవాలి. ఆ ఎనర్జీస్ లోపల ఉండడం వలన వాళ్ళకి రకరకాల బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు పిల్లల్లో. మేము చిన్నప్పుడు బాగా ఆటలాడుకునే వాళ్ళం, ఇప్పుడు లేదు అసలు. 1 అవర్ మాస్టర్ ఒక పీరియడ్, అప్పట్లో పీరియడ్ మాస్టర్ రాకపోతే గ్రౌండ్కి వెళ్ళిపోవడం, ఇంకా అసలు ఎవరు ఏం చెప్పక్కర్లా, మనం వెళ్ళిపోయి గ్రౌండ్లో ఆడేసుకోవడం మనకు నచ్చిన ఆటలో. ఎండ లేదు, వాన లేదు, ఏమీ లేదు, అలా ఆడుకున్నాం. అసలు ఇప్పుడు ఏం లేదు, వాళ్ళకి గదుల్లో కొట్టుకోవడం తప్పించి ఏమీ లేకుండా ఉన్నారు. సో ప్లే గ్రౌండ్కి కూడా అవకాశం ఉండాలి, పిల్లలు ఆడుకోవాలి. ఆటల్లోనే వాళ్ళకి మనసు అంతా వికసిస్తుంది. అవన్నీ కంట్రోల్ చేసేసి మార్కులు అంటే వాళ్ళు లైఫ్ ఉన్న మనుషులు కదా, అదే మిషన్ కాదు కదా. మిషన్ అయితే నువ్వు డబ్బులు కురువు అంటే కురిపిస్తుంది, ఆ మనుషులు అలా కాదు కదా. సో ఎంతసేపు పిల్లల్ని మార్కులు, అమెరికా పంపించడం, డబ్బులు, కొలమానాలు కాకుండా వాళ్ళకి స్ట్రెస్ లేని జీవితాన్ని ఎలా ఇవ్వాలి, ఆనందకరమైన జీవితం, ఆరోగ్యకరమైన జీవితం ఎలా ఇవ్వాలని ప్రతి తల్లి తండ్రి కూడా ప్రెగ్నెన్సీ టైం నుంచి కూడా ఆలోచించాలి. అది తెలియట్లా మనకి. దౌర్భాగ్యం ఆల్రెడీ ఇప్పుడు కొంచెం బయట కంట్రీస్లో వచ్చి, అందుకే చాలామంది ఇక్కడికి వచ్చి మన పాండిచ్చేరి దగ్గర ఆరోవిల్లా అని ఉంటుంది. అది ఎప్పుడు నేను 20 years బ్యాక్ టూర్కి వెళ్ళినప్పుడు చిదంబరం అవన్నీ టూర్ వెళ్ళాం, అప్పుడు వెళ్ళాం అనమాట. అక్కడ ఫారినర్స్ అక్కడికి వచ్చేసేసి ఫ్యామిలీస్తో ఉండిపోతారు. అక్కడ లోపలికి ఒక స్టేజ్ దాటాక అసలు లోపల కారు కూడా అలౌ చేయరు, అంటే పొల్యూషన్ ఇవన్నీ ఉంటాయని కార్లు కూడా అలౌ చేయరు. కార్లన్నీ అక్కడ బయట పార్కింగ్ చేసుకోవాలి, లోపలికి సైకిల్ మీదే నడవాలి. సో వాళ్ళ పిల్లల్ని సైకిల్ మీద ఎక్కించుకుని అలా సైకిల్ తొక్కుంటూ నడుచుకుంటూ అలా పిల్లలతో స్పెండ్ చేస్తుంటే ఇది కదా జీవితం అనిపించేది అనమాట. మనం అవన్నీ మిస్ అయిపోయి ఎంతసేపు డబ్బులో తయారైపోయారు, పిల్లల్ని తయారు చేస్తున్నారు. అసలు జీవితం అంటే పర్పస్ ఏంటి, ఆనందం అనేది మర్చిపోలేదు అసలు. ఈఎంఐ ఎలా కట్టుకోవాలి, సాయంత్రానికి ఆడొస్తాడు ఈడొస్తాడు, ఈ గోల తెప్పించి అసలు వాళ్ళు అక్కడ మంచి వాళ్ళకి బ్రహ్మాండమైన లైఫ్స్ అన్ని వదిలేసుకుని ఇక్కడికి వచ్చి పిల్లల్ని కానీ ప్రశాంతంగా ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇక్కడ ఉండి ప్రెగ్నెన్సీ టైంలో మంచి రిలాక్స్డ్ లైఫ్ని అనుభవిస్తూ తర్వాత పిల్లల్ని ఆనందంగా పెంచుకుంటున్నారు. అసలు మనకు ఇండియన్స్కి అసలు ఆ థాట్ కూడా ఎవరికి ఊహించలేమన్నమాట. సో అందుచేత ఏంటంటే పిల్లలకి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఎలాగా అనేది మనం గైడ్ చేయగలిగితే వాళ్ళు హ్యాపీగా లైఫ్ అంతా కూడా ఎక్కడున్నా కానీ
ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే ఊరికి చిన్న చిన్న వాటికి టెన్షన్స్ పడిపోయి సూసైడ్స్ చేసుకుని జీవితాన్ని, అమూల్యమైనటువంటి జీవితాన్ని ఒక్క క్షణంలో నాశనం చేసుకుంటున్నారు పిల్లలు. అందుకని మన యువతని ఎలా కాపాడుకోవాలనేది అందరూ కూడా ఆలోచించాలి. అందరూ కూడా కొన్ని ఆదర్శాలు, కొన్ని సిద్ధాంతాలు పిల్లలకి చిన్నప్పుడు, పిల్లలు ఇదేముంది దేవుడు పిల్లలు ఒకే స్వరూపం అనుకుంటాం కదా, పిల్లలు దేవుడు చల్లని వారి అనే పాట కూడా ఉంది. సో అలాంటి పిల్లల్ని మనం చక్కగా మంచిగా తయారు చేసుకోవడానికి, ఎటువంటి సైకలాజికల్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ లేకుండా, స్ట్రెస్ లేకుండా ఆనందంగా ఉండటానికి యోగా, ప్రాణాయామ, అలాగే ఈ సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ అవసరం. కాబట్టి స్కూల్స్ నుంచి అవి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది. అంటే నాకు గవర్నమెంట్కి ఇలాంటివన్నీ ఎన్నో చేయాలి అని లెటర్స్ రాయాలి, ఎన్నో కోరికలు ఉంటాయి. కానీ నాకు నా ఆయుర్వేదంతో గడిచిపోతుంది, అవన్నీ చేయలేకపోతుంది అనమాట. చేసిన వాళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు కదా. ఇప్పుడు క్యాన్సర్స్లో, ఇన్ని రకాల క్యాన్సర్లో ఏ క్యాన్సర్కైనా ఆయుర్వేదంలో క్యూరబులా? అంటే అక్కడ క్యూరబుల్లా అంటే బయటంతా రేడియేషన్ చేస్తారు, కీమో ట్రీట్మెంట్స్ ఇస్తుంటారు, అవన్నీ చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ ఆ ప్లేస్లో తగ్గుతుంది. ఇప్పుడు బ్రెస్ట్ అనుకోండి, బ్రెస్ట్, ఇంకోటి అయితే ఇంకొక ఆర్గాన్, అంతవరకు తగ్గుద్ది. కానీ మెయిన్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యాన్సర్ లోపలే ఉండిపోతాయి. అవి కొన్నాళ్ళు వాటి ఎఫెక్ట్ ఉన్నంతకాలం, ఆ రేడియేషన్ ఎఫెక్ట్ అవన్నీ ఉన్నన్నాళ్ళు కామ్గా ఉంటాయి. ఆ ఎఫెక్ట్ అయిపోయిన వెంటనే ఇంకొక ఆర్గాన్ ఎఫెక్ట్ చేస్తాయి. సో అది ఏంటంటే మళ్ళీ బాడీలో ఎక్కడ వీక్ ఆర్గాన్, బోన్స్ అవ్వచ్చు, లంగ్స్ అవ్వచ్చు, ఎక్కడ ఆర్గాన్ ఉంటే అక్కడ ఎఫెక్ట్ అవుతుంది. సో మనం ఏంటంటే అవి లోపల నుంచి ఎలిమినేషన్, కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యాన్సర్ని ఎలిమినేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఆ ఎలిమినేషన్ అనేది ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ చేస్తాం. దాంతోపాటుగా సపోర్టింగ్గా హెర్బో మినరల్ డ్రగ్స్ చాలా ఉంటాయి, అంటే రసౌషధాలు అంటాం అనమాట. అవి వాడడం వల్ల వాళ్ళకి చాలా మంచి చేంజెస్ వస్తాయి. సో లైఫ్ స్టైల్ కూడా కరెక్షన్ చేస్తాం, మంచి ఆహారం తీసుకోవడం. నేను 11 బుక్స్ రాశాను ఆయుర్వేదంలో. ఒక బుక్ అయితే 1000 pages బుక్ రాశాను, ఆరోగ్య సంహిత అని చెప్పేసి. అలాగే క్యాన్సర్ గురించి 10 years బ్యాక్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పేసి, క్యాన్సర్ రావడానికి 100 కారణాలని ఒక బుక్ ఒకటి 10 years బ్యాక్ రాశాను. అసలు అది ఎంత మంచి బుక్ అంటే, అదంతా అప్పుడు ఈ మీడియాలో ఇంత లిటరేచర్ లేదు, ఏమీ తెలియదు. నాకు ఎందుకో అనిపించేది నా లైఫ్ స్టైల్లోనే ఇది చేయడం వలన ఇలా క్యాన్సర్ వస్తుందేమో అనిపించేది. అవన్నీ అలా పాయింట్స్ నోట్ చేసుకుని అలా తయారు చేస్తే మనం ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం అంటే, ప్రొద్దున్నే లేచిన వెంటనే ఇదివరకు పాత రోజుల్లో మనం కచ్చికాని పొయ్యిలో ఉండేది కదా, దాంతో తోముకునేవాళ్ళం, లేదా వేపలతో తోముకునేవాళ్ళం, అంతే కదా. లేదా తర్వాత ఆయుర్వేదిక్ టూత్ పౌడర్ వచ్చింది, బైద్యనాథ్ టూత్ పౌడర్, అలాంటివి ఎర్రగా ఉంటాయి కదా, ఆ టూత్ పౌడర్స్ తోటి బ్రష్ చేసుకునేవాళ్ళం పాత రోజుల్లో. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి టూత్ పేస్ట్ వాడుతున్నాం. సో టూత్ పేస్ట్ ఈజ్ ద ఫస్ట్ కాజిటివ్ ఫ్యాక్టర్ ఆఫ్ క్యాన్సర్. ప్రొద్దునే లేచిన వెంటనే మనం టూత్ పేస్ట్ వాడతాం కదా, టూత్ పేస్ట్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుంది. అసలు ఊహించగలవా? పిల్లలు తినేస్తుంటారు టూత్ పేస్ట్, పక్కన అమ్మమ్మ వాళ్ళు క్లాప్స్ కొడుతుంటారు, ఇది మొత్తం తినేసాడని. కానీ ఎంత అసలు ఆ కొంచెం నోట్లో ఉన్నదానికే క్యాన్సర్ వస్తుంది అంటే, తినేస్తే వాళ్ళ పొట్ట ఏమైపోతుంది. తర్వాత మనం టూత్ బ్రష్ ప్లాస్టిక్ కదా, అది క్యాన్సర్ కారకం. అలాగే టంగ్ క్లీనర్, అది కూడా ప్లాస్టిక్ అయితే అది కూడా క్యాన్సర్ కారకం. తర్వాత మనం వాడే, నిజం చెప్పాలంటే బిస్లరీ వాటర్ బాటిల్స్ కూడా, తర్వాత మంచినీళ్ళు తాగుతాం కదా ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నాం, లేకపోతే బిస్లరీ బాటిల్, అది కూడా క్యాన్సర్ కారకం. ప్రొద్దున్నే మనం లేచిన 5 పనులు చేసి 5 పనులు క్యాన్సర్ కారకం. తర్వాత కాఫీ, టీలు విపరీతంగా, పొద్దున్నే కాఫీ పడకపోతే ప్రాణం లేచి రాదు కదా. సో అట్లా రకరకాల బాధలు వస్తాయి. తర్వాత బయట తినే టిఫిన్స్ అంటే మనకి ఒకవేళ ఇంట్లో చేసుకుంటే ఇడ్లీ, ఉప్మా అవన్నీ పర్వాలేదు. అలా కాకుండా ఉంటే కనుక బయట మైదా బేస్డ్ ఫుడ్స్తో చేసే టిఫిన్స్ అన్నీ కూడా క్యాన్సర్ కారకాలు. 5 వైట్ పాయిజన్స్ అంటే వైట్ రైస్ కానీ, వైట్ మైదా కానీ, వైట్ మిల్క్ కానీ, వైట్ సాల్ట్ కానీ, ఇవన్నీ వైట్ షుగర్, ఈ 5 వైట్ అనేది క్యాన్సర్ కారకం. మిల్క్ ఎలా మేడం? మిల్క్ మరి మనం ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వర్షం వస్తే గోవులు కాపాడడం కోసం గోవర్ధనగిరి పర్వతం లేపి అన్ని ఆవులు ఆ పర్వతం కిందకు వచ్చేలాగా వర్షం తగ్గే వరకు అలా ఉంచాడు కదా. సో అంటే ఎంత గోసంపద ఉన్నట్టు భారతదేశంలో అప్పట్లో. ఓకే, ఇప్పుడు పెరిగిన జనాభాకి ఎంత ఉండాలి గోసంపద? ఎక్కడున్నాయి అసలు చూడండి. ఎక్కడన్నా మనకి నగరంలో కానీ పల్లెటూరులో కానీ ఆవులు లేవు, గేదెలు లేవు. మా ఇంట్లో 5 గేదెలు ఉండేవి మేము చిన్నప్పుడు. ఇంకా మేము పెద్దాళ్ళు అయిపోయాక, పిల్లలు పెద్దాళ్ళు అయిపోయారు, అక్కర్లేదని తీసేసాం.
సో కొంచెం పాలే కదా అని ఇంకేదో బయట ఎక్కడి నుంచో తెప్పించుకోవడం ఏదో అట్లా ప్లాన్ చేసుకున్నాం. అంత పని చేయలేక చాలా పని కదా. అసలు ఇప్పుడు ఎక్కడున్నాయి గేదెలు కానీ ఆవులు కానీ ఒకసారి చూడండి. ఇప్పుడు మనకున్న ఆవులు గేదెలు ఈ పశు సంపదతో పోలిస్తే కోట్లాది జనాభాని కంపేర్ చేస్తే అసలు మనకు అంత ప్రొడక్షనే లేదు అని చెప్పి ఇన్ని పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎగ్జాక్ట్లీ ఇన్ని పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచించండి. నేను ఇలా అందరిలో ఆలోచన కలిగించే విషయాలే చెప్తా. ఏదో కళ్ళు మూసుకుని నా దగ్గరికి రండి జబ్బులు తగ్గించేస్తానని చెప్పను. ఎందుకంటే అవన్నీ కూడా కెమికల్ బేస్డ్ మిల్క్ అనమాట. ఇప్పుడు దొరికేవన్నీ ప్రిజర్వేటివ్స్, వైట్నింగ్ కోసం అమ్మోనియా, యూరియా ఇలాంటివన్నీ, ఈవెన్ ఫెవికాల్ని కూడా తిన్నర్గా చేయడం వలన కూడా పాలుగా తయారు చేయొచ్చు. పాలు ఎంతకీ విరగవు, అలాంటి పాలు విరగవు. మిల్క్ అంటున్నారు, మనకి విరగని పాలే కావాలి కదా. పొయ్యి పెట్టిన ఎరిగితే అయ్యో అనిపిస్తుంది కదా. సో అందుకని విరగని పాలు కావాలి కాబట్టి అవన్నీ కూడా ఆ పాలే పెద్ద విషం అనమాట, పాయిజన్. సో ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పిల్లలకి పాలు పట్టిస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. ప్యాకెట్ పాలు కదా అవి, అయ్యో ఈ ప్యాకెట్ పాలు తాగుతున్నారు పిల్లలు ఏమవుతారో అని అన్నీ నాకు బాధలే. ఆత్రేయ సినిమా పాటలు రాయక ఏడిపించేవాడండి జనాల్ని. నాకు ఎవరిని చూసినా వాళ్ళ బాధలన్నీ చూస్తే నాకు బాధ. అందుకే నేను ఎవరికి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా నా పని నేను చేసుకుంటాను. తట్టుకోలేను, ఎన్ని చెప్పలేవు ఈ పాలు పట్టించొద్దని చెప్తే వాళ్ళ కోపాలు రావచ్చు. ఇలాగ ప్యాకెట్ మిల్క్స్ అనేవి డేంజర్. ఒకవేళ మనకి డైరెక్ట్గా పశువుల నుంచి దొరికే పాలు ఉంటే కనుక నో ఇష్యూ కదా. అవును, అవి మంచిది. అవి కూడా ఇప్పుడు ఏంటంటే అది దూడలు లేకుండా ఇంజెక్షన్ చేసేసి పాలు తీస్తుంటారు కదా, అది కూడా మంచిది కాదు. దూడకు పాలు పోతాయి వేస్ట్ అని చెప్పేసి అది కూడా అది ఒక క్రైమ్ యాక్చువల్. నిజం చెప్పాలంటే దూడకి ఇవ్వకుండా మనం తాగడం అనేది కరెక్ట్ కాదు. కానీ మరి ఇంకంతే. మేడం ఇక ఫ్యాట్ బాగా పెరిగిపోయి ఉన్నవాళ్ళు, పొట్ట వేలాడేంత పొట్ట ఉన్నప్పుడు లైపోసెక్షన్స్ అని అవన్నీ తీసుకుంటూ ఉంటారు. ఆయుర్వేదంలో అంత భారీగా వేలాడేంత పొట్ట శరీరం పెరిగిన వాళ్ళకి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉందా? చేయొచ్చు. చాలా అంటే ఓపికగా చేయాలి. నేను ఓపికగా చేయాలి, వాళ్ళు ఓపికగా చేయించుకోవాలి. ఒక సంవత్సరం పాటు మన కేర్లో ఉంటే వాళ్ళకి నెల బ్లడ్ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్ అని లోపల ఫ్యాట్స్ అన్ని కరిగి బయటకు వచ్చేలాగా ట్రీట్మెంట్స్ ఉంటాయి. దాంతోపాటుగా డైట్ ప్లాన్ ఉంటుంది. అవన్నీ చేసి అంటే ఎనర్జీ ఉండాలి కదా, ఎనర్జీ ఉంటూనే డైట్ ప్లాన్ ఇస్తాం అనమాట. అంటే చాలా సైంటిఫిక్గా ఉంటుంది. ఆ డైట్ ప్లాన్ తీసుకుంటూ అంటే నేను మామూలుగా పాడుదా తీగ పాటలు అవన్నీ చూస్తుంటాం కదా, అప్పుడు అనిపించేది అయ్యో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నా దగ్గరికి వస్తే బాగుండు, ఆ పొట్టంతా తగ్గించేయచ్చు, జుట్టు మొలిపించేయచ్చు, ఇట్లా అనిపిస్తుండేది అనమాట. నిజంగా అంత చేయొచ్చు. అనవసరంగా లైపోసక్షన్ చేసి ప్రాణం మీద తెచ్చుకుని ఆయన చాలా సఫర్ అయ్యాడు కదా. సో అలా లేకుండా మనం ఆయుర్వేదిక్ లైన్స్లో చేయొచ్చు. నిజంగా అవన్నీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళకి లైఫ్ రిస్క్ కూడా తర్వాత సడన్గా లైఫ్ రిస్క్. కరోనా టైంలో లైఫ్ రిస్క్ అయ్యి చాలామంది ఇలాగా సర్జరీస్ తర్వాత ఇబ్బందులు పడిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో ఇంకా విమెన్ విషయానికి వస్తే పీసీఓఎస్, పీసీఓడీస్ ఎక్కువైపోయాయి ఈ మధ్యన. చివరికి సంతానం కోసం ఐవీఎఫ్ అలా బాట పట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఏ టైంలో మనం సరైన డైట్ పాటించాలి? చిన్నప్పటి నుంచి అసలు ఆడపిల్ల అనేది ఒక అదృష్టం, ఒక వరంగా మనం భావించాలి. ఆడపిల్ల పుట్టడం అనేది తల్లిదండ్రులకి ఒక అదృష్టం, ఒక వరం, ఒక లక్ష్మీ యోగం. అలాగే ఫీల్ అయ్యేవాళ్ళు. సో అలాగా అనుకుని ఆడపిల్లని చాలా పవిత్రంగా, చాలా అపురూపమైన ఒక యువరాణిలాగా మంచి ఆహారంతో, మంచి పద్ధతులతోటి పెంచుకోగలిగితే ఈ వాళ్ళ రోజునటువంటి పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ ఉండవు. కానీ ఆడపిల్లలను కూడా చిన్నప్పటి నుంచి చదువులు ఒత్తిడిలో పడేసి రకరకాల టార్గెట్స్ వీటిలో ఉండటం వల్ల ఆ స్ట్రెస్ అంతా కూడా మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్, తర్వాత పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఆడపిల్లలు బ్రహ్మాండంగా చదువులో బ్రహ్మాండంగా ఉంటున్నారు, కెరియర్లో బ్రహ్మాండంగా ఉంటున్నారు. వీటి మూలాన పెళ్ళి అనేది ఇంపార్టెంట్ అనేది మర్చిపోయారు అందరూ. జీవితంలో లైఫ్ లాంగ్ తోడు ఉండే పార్ట్నర్ అవసరం అనేది మర్చిపోయారు. ఫస్ట్ పాయింట్. పెళ్లి చేసుకుంటే ఆ బాధ్యతలు, ఆ బరువులన్నీ ఎవడ పడతాడులే, ఇక్కడ పీజీ హాస్టల్లో ఉంటే ఆడే ఏదో పెడతాడు తినేస్తాం, లేదంటే రోడ్డు మీద బోల్డ్ ఉన్నాయి, తినిపించేవాళ్ళు బాయ్ ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉంటారు. సో ప్రాబ్లం ఉంది. ఇంకా అట్లాగా కేర్ ఫ్రీ లైఫ్లోకి వెళ్ళిపోవడం వలన అసలు పెళ్లి గురించి ఆలోచించాలి అనేది మర్చిపోయారు. సో వాళ్ళకి ఎప్పుడో 35 ఏళ్ళకో 40 ఏళ్ళకో అప్పుడు పిల్లలు కావాలంటే ఐవీఎఫ్లు ఇంకా అవి తప్పించి శరణ్యం ఇంకోటి లేదు. ఈ లోపల వీళ్ళ ఆర్గాన్స్ అన్నీ పాడైపోతున్నాయి కదా.